ఓకే, 2 డైస్ ఆర్ థ్రోన్ సిమిల్టేనియస్, అంటే 2 పాచికలను ఒకేసారి విసిరారంటండి. అప్పుడు ఒక దాని మీదేమో ప్రధాన సంఖ్య, మరొక దాని మీదేమో సంయుక్త సంఖ్య వచ్చే సంభావ్యత ఎంత? సంభావ్యత అండి చెప్పాయి కదా. మళ్ళీ అవి కావాలి అంటే డీటెయిల్డ్గా మన యాప్లో ఉంటుంది, యాప్ పర్చేజ్ చేసుకుంటే దాంట్లో ఉంటుంది, లేదా ఆఫ్లైన్ క్లాసెస్కైనా అటెండ్ కావచ్చు. రైట్ అండి, చూద్దాం. ఒక దాని మీదేమో ప్రధాన సంఖ్య రావాలి, ఇంకొక దాని మీదేమో సంయుక్త సంఖ్య, ఏదైనా దేని మీదైనా రావచ్చు. రైట్, చూడండి ఒకసారి మొదట చూద్దామండి. కాసేపు ఒకటే డై అనుకోండి. దాంట్లో ఏంటి, ఒకటి ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, దాంట్లో 3 ఉంటాయి కదా. ఏంటి 2, 3, 5. అది మరి సంయుక్త సంఖ్యలు 4 and 6. సరే, ఇప్పుడు చూద్దామండి. ఒక డై తీసుకున్నాం అనుకోండి. దీంట్లో ప్రధాన సంఖ్యలు 3 1, అంటే 3. 3 1 అంటే 3 ఛాన్సెసే కదా, ఈ 3 ఏదైనా రావచ్చు. ఇంటూ సంయుక్త సంఖ్యలు 2 1, అంటే ఛాన్సెస్ 2. రైట్, డివైడెడ్ బై 2 పాచికల్ని విసిరేటప్పుడు టోటల్ ఛాన్సెస్ ఎన్ని? 36. అది అయితే ఇక్కడ ఏంటయ్యా అంటే, సో ప్రధాన సంఖ్య మొదటి దాంట్లో రావచ్చు, రెండోది ఇంటూ 2 అనమాట. దేని మీదైనా రావచ్చు కాబట్టి ఇంటూ 2. సో ఇది అర్థమైందండి, చూసుకొని జాగ్రత్త. 3 1 కాబట్టి 3, 2 1 కాబట్టి 2, 3 into 2. అయితే దాంట్లో ఏంటి, 2 పాచికలు కదా, అందుకని 2 into 2 అనమాట. దాని మీదైనా రావచ్చు, దీని మీదైనా రావచ్చు కాబట్టి ఇంటూ 2. సో దిస్ ఈజ్ 3 2 6, దీంట్లో 6 సార్లు పోద్ది, 2 దీంట్లో 3 times. సో యువర్ ఆన్సర్ ఈజ్ 1/3.